భారతదేశం వంటి విశాలమైన దేశంలో రవాణా వ్యవస్థ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది భారతీయ రైల్వే. తక్కువ ఖర్చుతో సురక్షితంగా సుదూర ప్రాంతాలకు చేరుకోవడానికి రైలు ప్రయాణం అత్యంత ఉత్తమ మార్గం. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి రైల్వేలపైనే ఆధారపడతారు. అయితే ఒక ప్రాంతంలోంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే అనేకసార్లు రైళ్లు మార్చాల్సి రావడం ప్రయాణికులకు ఒక సవాలుగా మారుతుంది. ఉదాహరణకు దక్షిణాదిలోని ఒక చిన్న నగరంలో ఉండి ఈశాన్య భారతానికి వెళ్లాలంటే కనీసం 2-3 రైళ్లు మార్చాల్సి ఉంటుంది. కానీ భారతదేశ పటంలో ఒక అద్భుతమైన రైల్వే స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ నుంచి దేశంలోని ఏ మూలకైనా ఒక్క రైలుతో చేరుకోవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఉత్తరప్రదేశ్లోని మధురా రైల్వే స్టేషన్ ఈ ప్రత్యేకతకు నిలయంగా నిలుస్తోంది. సుమారు 13,000 పైగా రైళ్లు, 7,000 స్టేషన్లతో భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటి. ఈ మహా నెట్వర్క్లో మధురా జంక్షన్ ఒక కీలక మెగా హబ్గా పనిచేస్తోంది. మధురా జంక్షన్ కేవలం ఒక రైల్వే స్టేషన్ మాత్రమే కాదు, ఇది భారతదేశం 4 దిక్కులను కలిపే కేంద్ర బిందువుల్లా ఉంది. సాధారణంగా రైల్వే స్టేషన్ల నుంచి కొన్ని ప్రాంతాలకే రైళ్లు వెళ్తుంటాయి. కానీ మధురలో 24 గంటల పాటు దేశంలోని ప్రతి ప్రధాన నగరానికి రైళ్లు అందుబాటులో ఉంటాయి. గణాంకాల ప్రకారం ప్రతిరోజూ సుమారు 197 రైళ్లు ఈ స్టేషన్ ద్వారా రాకపోకలు చేస్తాయి. మధురా జంక్షన్ భౌగోళిక స్థానం కారణంగా దేశంలోని ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమ ప్రధాన నగరాలకు నేరుగా రైళ్లు అందుబాటులో ఉంటాయి. దేశానికి ఉత్తరాన ఉన్న ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు, పశ్చిమాన ముంబై, గుజరాత్ నుంచి తూర్పున కోల్కతా, అస్సాం వరకు అన్ని ప్రధాన రైళ్లు మధురా జంక్షన్ ద్వారా వెళతాయి. అందుకే దీనిని నలుదిక్కుల కూడలి అని పిలుస్తారు. మధురా జంక్షన్ నుంచి రైళ్లు ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భారతానికి విస్తృతంగా చేరుతాయి. ఉత్తర భారతానికి ఇది ప్రధాన కనెక్టివిటీని అందిస్తుంది. దక్షిణ భారతానికి తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఈ స్టేషన్ ద్వారా అన్ని సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు లభ్యమవుతాయి. పశ్చిమ, తూర్పు ప్రాంతాలకు ముంబై, రాజస్థాన్, కోల్కతా, బీహార్ వంటి నగరాలకు కూడా నిరంతరం రైళ్లు అందుబాటులో ఉంటాయి. మధురా జంక్షన్లో 10-14 ప్లాట్ఫాములు ఉన్నాయి. ఇంతటి రద్దీని నిర్వహించేందుకు రైల్వే శాఖ ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసింది. నిమిషానికి రైలు రాకపోకలు జరగడం, రైలు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటం మధురా జంక్షన్ ప్రత్యేకతను మరింత చూపిస్తుంది. చారిత్రకంగా మధురా రైల్వే స్టేషన్ 1875 నుండి పనిచేస్తోంది. ఆ సంవత్సరంలో బాంబే, బరోడా సెంట్రల్ ఇండియా రైల్వే ఆధ్వర్యంలో హత్రాస్ రోడ్ నుంచి మధురా క్యాంటోన్మెంట్ వరకు మొదటి రైలు లైన్ ప్రారంభమైంది. 1881లో అచ్నేరా మధురా లైన్ ప్రారంభమై ఆగ్రా ప్రాంతానికి అనుసంధానమేర్పడింది. 1889లో మధురా బృందావన్ రైలు సేవ ప్రారంభమై ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యత కలిగింది. స్వాతంత్ర్యం తర్వాత రైల్వే శాఖ ప్లాట్ఫాములను పెంచడం, విద్యుదీకరణ వంటి పనులు చేపట్టింది. మధురా జంక్షన్ యొక్క రద్దీకి మరో కారణం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. మధుర శ్రీకృష్ణుని జన్మస్థానం. బృందావనం కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. బంకే బిహారీ ఆలయం, ఇస్కాన్ టెంపుల్ వంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాలు భక్తులను ఆకర్షిస్తాయి. అస్సాం నుంచి గుజరాత్ వరకు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న కృష్ణ భక్తులు మధురను దర్శించేందుకు వచ్చి రైల్వే సౌకర్యాన్ని ఉపయోగిస్తారు. మధురా రైల్వే స్టేషన్ భారతదేశ వైవిధ్యాన్ని ఏకత్వంగా ప్రతిబింబిస్తుంది. ఇక్కడ వివిధ భాషలు, సంస్కృతుల ప్రజలు ఒకే చోట కనిపిస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ మధురా జంక్షన్ భారతీయ రైల్వే సామర్థ్యానికి మరియు ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. కాబట్టి మధుర కేవలం ఒక స్టేషన్ మాత్రమే కాదు, దేశాన్ని కలిపే అద్భుతమైన వంతెనగా భావించవచ్చు.